సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఆర్టీసీలో వెళ్తే 700 రూపాయలు ఛార్జీ ఉంటే ప్రైవేట్ బస్సులో ఛార్జీ 4000 రూపాయల వరకు ఉంది. సంక్రాంతి డిమాండ్ ను క్యాష్ చేసుకుంటూ ఇష్టానుసారంగా కొన్ని ట్రావెల్స్ సంస్థలు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఎక్కువ ధరకు టికెట్లు ఎందుకు విక్రయిస్తున్నారంటూ అటు ప్రయాణికులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని రవాణా శాఖ అధికారులు పట్టించుకోవట్లేదంటూ విమర్శలు వస్తున్నాయి. దీంతో అధిక ఛార్జీలు చెల్లించలేక ఆర్టీసీ బస్సులో వెళ్లేందుకు జనం మక్కువ చూపిస్తున్నారు. దీంతో విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆర్టీసీ బస్సులో వెళ్లేందుకు ప్రయాణికులు బారులు తీరారు. ఇక సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఏకంగా 4000 వసూలు చేస్తున్నాయి. పైగా ఆన్లైన్లోనూ ఆ ధరలు ప్రదర్శిస్తున్నాయి. తనిఖీలు చేయాల్సిన రవాణా శాఖ అధికారులకు ఇదేమీ పట్టించుకోవటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ బాహాటంగానే జరుగుతోంది. విజయవాడ నుంచి విశాఖపట్నానికి అనేక ట్రావెల్స్ సంస్థలు ఏసీ స్లీపర్ టికెట్కు 2000 నుంచి 3000 రూపాయలు వసూలు చేస్తున్నాయి. కొన్నైతే ఏకంగా 4000 పెట్టాయి. ఇక విజయవాడ నుంచి కడపకు ఒక్కో ఏసీ స్లీపర్ టికెట్ ధర 2500, తిరుపతికి 2000 నుంచి 3000 వరకు విక్రయిస్తున్నాయి. విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ప్రతిరోజు నాన్ ఏసీ సీటర్ బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో సాధారణ రోజుల్లో టికెట్ 500 నుంచి 600 ఉంటే నాన్ ఏసీ స్లీపర్కు 700 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు నాన్ ఏసీ సీటర్లో 1500 రూపాయలు, స్లీపర్లో 2000 వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి కాకినాడ, అమలాపురం, నెల్లూరు, ఇతర ప్రాంతాలకు ఇదే విధంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. తెలంగాణలో, ఏపీలోని ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి బస్టాప్ నుంచి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు పట్టణాల నుంచి పల్లెకి వెళ్లేందుకు వాళ్ళ ప్రాణాలకైతే సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇదే స్థాయిలో ఏదైతే ఉందో ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా పట్టణాల నుంచి పల్లెటూరుకు వెళ్లే వాళ్ళని దోచుకునేందుకు కూడా సిద్దమవుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ఆర్టీసీ బస్ ఛార్జీ అయితే 700 రూపాయలు ఉంటుంది. అదే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే 2500 నుంచి 3999 రూపాయలు బాటా రేటుగా పెడతం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో తనిఖీ చేయాల్సిన ఆర్టీ అధికారులు నిమ్మక నీరెత్తుగా వ్యవహరించడం వల్ల ఈ ఘటనలు చోటు చేసుకుందని చెప్పి ప్రయాణికులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతి సమయంలో పల్లెటూరు నుంచి పట్టణాలకు వెళ్లేందుకు, అదేవిధంగా కొంతమంది మెజార్టీ అయితే పట్టణాల నుంచి పల్లెటూరు వెళ్లేందుకు వాళ్ళ ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా 1370 బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ మీద నుంచి ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా సంబంధించి ప్రయాణికులు వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే కొంతమంది ప్రయాణికులకు ఇది బస్సులు లేకపోవడంతో ప్రైవేటు బస్సుల మీద ఆధారపడి ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వము తొలినాటి నుంచి ఒకటే చెప్తుంది, సంక్రాంతి సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఛార్జీలు పెంచితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా ఉంటూ చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం. దీనికి సంబంధించి ఇటు మంత్రులుగానే మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ లోనే వాళ్ళు టికెట్ ధర పెట్టి విక్రయిస్తున్నారంటే వాళ్ళ మీద నిఘా ఎంతవరకు కొరవడింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని ట్రావెల్స్ విజయవాడ నుంచి విశాఖపట్నానికి, అదేవిధంగా విజయవాడ నుంచి తిరుపతికి, విజయవాడ నుంచి కడపకు సంబంధించి బస్ ఛార్జీలకి 2 నుంచి 3 4 రేట్లు ఎక్కువ పెంచి విక్రయిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా ఆర్టీఐ అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ వాళ్ళు స్పందించని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఇటు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువ బస్సు టికెట్లు విక్రయించే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొంతమంది పబ్లిక్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే తిరుమలరావు, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు చేస్తున్నటువంటి తీరుపై ప్రజలంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. దీన్ని మనం ఎలా చూడాలి? అంటే దీని మీద ఇప్పుడు వరకు మనము గత 11 గంటల సమయం నుంచి వరుస కథనాలు అయితే ప్రచారం చేస్తున్నాము. ప్రజలు ఊళ్ళ పట్టణాల నుంచి పల్లెటూరుకు వెళ్లేందుకు వెళ్తుంటే వాళ్ళని ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళే నిలువు దోపిడీ చేస్తున్నారని, కానీ ఇప్పుడు వరకు ఇటు అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సంబంధించిన మంత్రులు కానీ స్పందించకపోవడం కొంత హాస్యాస్పందంగా ఉందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ ప్రజలను దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి ముందు నుంచే ఓదరగొట్టినటువంటి ఇటు అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన మంత్రులు కూడా ఇప్పుడు వరకు ఎలాంటి స్పందన లేదు. ఒక రకం చెప్పాలంటే ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు
ఆన్లైన్ ద్వారా బహిరంగంగానే ఈ టికెట్లు అయితే విక్రయిస్తున్నారు. ఇటు విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు కూడా ఇటు 2,500 నుంచి 3,999 రూపాయలు బాటా టికెట్ ఎలా పెట్టారో అలా విక్రయిస్తున్నారు. మరి విధంగా విజయవాడ నుంచి తిరుపతికి, విజయవాడ నుంచి కడపకి వెళ్లేందుకు కూడా బాహ్యంగానే ఇటు ప్రభుత్వ సంబంధించి బస్సు ఛార్జీ సంబంధించి 5 నుంచి 6 రెట్లు ఎక్కువ విక్రయిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ స్పందించట్లేదంటే ఇది లోపాయకరంగా ఏం జరిగిందని చెప్పేసి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే స్పందించి ఇటు మేము పట్టణాల నుంచి పల్లెటూరుకి వెళ్లేటప్పుడు ఈ రకంగా టికెట్లు మమ్మల్ని మోసం జరిగింది. ఇప్పుడు ఆ పండుగ అయిపోయిన తర్వాత 15వ తారీఖు నుంచి మళ్ళీ ఎవరికి వాళ్ళు పట్టణాలకు వెళ్లే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా స్పందించి వీటి మీద కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రయాణికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.